హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రిపూట వేటాడే జంతువులు, అదే ప్రీడేటర్స్ గురించి మీరు వినే ఉంటారు. అయితే మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకని ఈ జంతువులు రాత్రిపూటే వేటాడతాయని? జంతువులనే కాదు, పక్షులు, సముద్రపు జీవులు, ఎడారి జీవులు, అంతెందుకు అబ్బా, మన మనుషులు కూడా రాత్రిపూటే వేటకు వెళ్తూ ఉంటారు. రాత్రిపూట మృగాలు వేటాడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అంధకారంలో అవి దాగి వెళ్ళి ఆహారాన్ని సులభంగా పట్టుకోగలవు. రాత్రిపూట వేటాడే జంతువులకు మంచి నైట్ విజన్ ఉంటుంది, గట్టిగా వినగలిగే శక్తి ఉంటుంది, మరియు బలమైన వాసన గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ఈ విధంగా పెద్ద పెద్ద ప్రీడేటర్స్ చిన్న చిన్న జంతువులను సులభంగా గుర్తించి పట్టుకోగలవు. పగటిపూట వేటాడే ఇతర జంతువులతో పోటీ తగ్గించుకోవడానికి మరియు వేడిని నివారించుకోవడానికి కొన్ని మృగాలు రాత్రిపూట వేటాడతాయి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనము చాలామంది సూపర్ హీరోస్ని అయితే చూసి ఉంటాము, అలాగే వాళ్ళ గురించి కూడా వినుంటాము. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకని కొంతమంది సూపర్ హీరోస్ ఓన్లీ రాత్రిపూట మాత్రమే విలన్స్ని లేదా గ్యాంగ్స్టర్స్ని హంట్ చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏమైనా ప్రీడేటర్సా, లేదా దయ్యాలా, లేదా ఏలియన్సా, లేదా రాక్షసులా? మరెందుకు? ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న నైట్ టైమ్ సూపర్ హీరోస్ ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఎందుకని వాళ్ళు రాత్రిపూట మాత్రమే విలన్స్ని లేదా గ్యాంగ్స్టర్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు, పగలెందుకని విలన్స్తో ఫైట్ చేయరు? ఇలా చాలా విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిన్ని కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇప్పుడు మనము మాట్లాడుకోబోయే ఈ హీరో క్యారెక్టర్స్ అన్నీ కూడా రాత్రిపూట విలన్స్తో ఫైట్ చేయడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ హీరోలు ఎక్కువగా రాత్రిపూట ఫైట్ చేయడానికి కారణాలు స్టెల్త్ అడ్వాంటేజ్, సూపర్ న్యాచురల్ కనెక్షన్, లేదా వ్యక్తిగత పరిస్థితులు. వీళ్ళు డే టైంలో కూడా విలన్స్తో ఫైట్ చేస్తారు, కానీ చాలా అంటే చాలా తక్కువ, అసలు రేర్ అనుకోండి. ఇంక ఇప్పుడు మనము రాత్రి ఉదయించే సూర్యుల గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, డే డెవిల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్కిల్డ్ ఫైటర్స్లో డే డెవిల్ ఎప్పుడు కూడా టాప్లో ఉంటాడు. అయితే ఇతనికి కళ్ళు ఉండవు, చెప్పాలంటే ఇతను బ్లైండ్ పర్సన్. అంతేకాకుండా ఇతను ఒక బ్లైండ్ లాయర్. చిన్నప్పుడే మ్యాట్ మార్డాక్ ఒక కెమికల్ ట్రక్ ప్రమాదంలో పడి ఆ కెమికల్స్ వల్ల చూపు కోల్పోతాడు. అలాగే ఆ కెమికల్ రియాక్షన్ వల్ల అతనికి కొన్ని సూపర్ హ్యూమన్ పవర్స్ అయితే వస్తాయి. లైక్ ఎంత చిన్న సౌండ్ అయినా వినడం, సిటీలో ఎక్కడేం జరిగినా కూడా వింటాడు, మరియు తన నోస్తో వాసనను పసిగడతాడు. మ్యాట్ మార్డాక్ ఒక మంచి ఫైటర్. సిటీలో ఎక్కువ క్రైమ్స్ అనేవి నైట్ టైమే జరుగుతూ ఉంటాయి, అందుకే డే డెవిల్ సూట్ వేసుకుని ఒక డెవిల్ లాగా విలన్స్ అందరినీ హంట్ చేస్తూ ఉంటాడు. డే టైంలో తన లాయర్ జాబ్ చేసుకుంటూ నైట్ టైం సూపర్ హీరోగా మారి విలన్స్ పని పడుతూ ఉంటాడు. డే డెవిల్ నైట్ టైం విలన్స్ని హంట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఎక్కడెక్కడ దాక్కున్న విలన్స్ అందరూ కూడా నైట్ టైమే బయటకు వస్తారు. అందుకే డే డెవిల్ డే టైంలో తన లాయర్ జాబ్ చేసుకుంటూ నైట్ టైం సూపర్ హీరోగా మారే విలన్స్ని హంట్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 2, మూన్ నైట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. మనము డిస్నీలో వచ్చిన మూన్ నైట్ సిరీస్ చూసే ఉంటాము. చాలా వరకు కొంతమంది గమనించి ఉంటారు, కొంతమంది గమనించి ఉండరు. ఏంటంటే మూన్ నైట్ ఎప్పుడు కూడా నైట్ టైమే విలన్స్ అండ్ గ్యాంగ్స్టర్స్ని హంట్ చేస్తూ ఉంటాడు. మార్క్ స్పెక్టర్ ఒక ఎక్స్ మెర్సనరీ, అంటే అసాసియన్. ఒక మిషన్లో గాయపడి మరణించి అంచుకొచ్చినప్పుడు ప్రాచీన ఈజిప్షియన్ దేవుడైన కోన్షు అతనిని రక్షించి తన అవతారంగా మారుస్తాడు. కోన్షు అనుగ్రహించిన శక్తుల వల్ల అతను అసాధారణమైన బలం, వేగం, త్వరగా హీల్ అవ్వడం మరియు చంద్రుని కాంతిలో మరింత శక్తివంతంగా మారే సామర్థ్యాన్ని పొందుతాడు. అంటే మూన్ నైట్కి పవర్స్ ఉన్నప్పటికీ డే టైంలో ఇతను మంచిగా ఫైట్ చేయలేడు. అదే కానీ రాత్రి సమయంలో అయితే మూన్ ద్వారా ఇతనికి ఎక్కువ పవర్స్ అయితే వస్తాయి. అలా మూన్ నైట్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్గా చేంజ్ అయ్యి విలన్స్ని నైట్ టైం బ్రూటల్గా అయితే చంపేస్తూ ఉంటాడు. నెంబర్ 3, బ్లేడ్. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్, ఇంకా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న క్యారెక్టర్ ఈ బ్లేడ్. రీసెంట్గా వచ్చిన డెడ్పూల్ అండ్ వాల్వరన్లో మనము బ్లేడ్ని అయితే చూస్తాము, కానీ పూర్తిగా అయితే ఇతన్ని ఎంసీయూలో చూడలేదు. ఫ్యూచర్లో ఇతన్ని కన్ఫర్మ్గా అయితే చూడబోతున్నాం. చాలామందికి వ్యాంపైర్స్ అంటే ఇష్టం ఉంటుంది, ఈవెన్ నాకు కూడా. అయితే ఈ బ్లేడ్ కూడా ఒక వ్యాంపైరే, పూర్తి వ్యాంపైర్ కాదు. ఇతను సగం మనిషి, సగం వ్యాంపైర్. ఇతని పవర్స్ అనేవి తన తల్లిని వ్యాంపైర్గా మార్చిన ఒక వ్యాంపైర్ ద్వారా అయితే వస్తాయి. అయితే అతని తల్లి మరణానికి ముందు అతనిని ఒక సాధారణ మనిషిగా పెంచుతారు, కానీ ఆ తర్వాత బ్లేడ్ వ్యాంపైర్స్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. బ్లేడ్ ఎందుకని ఓన్లీ నైట్ టైమ్సే వ్యాంపైర్స్ని హంట్ చేస్తాడంటే మనము చాలా మూవీస్లో అయితే చూసే ఉంటాము. వ్యాంపైర్స్ అనేవి డే టైంలో తిరగలేవు, ఎందుకంటే వాటికి సన్లైట్ అంటే అసలు పడదు. అంతేకాకుండా అవి హ్యూమన్స్ యొక్క బ్లడ్ కోసం నైట్ టైమ్స్ మాత్రమే
సర్వైవ్ అవుతూ ఉంటాయి. బ్లేడ్ వ్యాంపైర్స్ని చంపాలంటే రాత్రిపూట అనేది చాలా ముఖ్యం. అలా బ్లేడ్ నైట్ టైం సూపర్ హీరోగా అయితే చేంజ్ అవుతాడు. నెంబర్ 4 ది పనిషర్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో విలన్స్ని లేదా గ్యాంగ్స్టర్స్ని బ్రూటల్గా చంపడంలో ఇతను ఎప్పుడు కూడా నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంటాడు. ఫ్రాంక్ క్యాసిల్ ఒక ఆర్మీ ఆఫీసర్. ఇతని ఫ్యామిలీని ఒక పెద్ద గ్యాంగ్ అయితే చంపేస్తుంది. ఇంకా అప్పటి నుండి ఫ్రాంక్ విలన్స్ని గ్యాంగ్స్టర్స్ని చంపడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇతనికి ఎటువంటి సూపర్ పవర్స్ అయితే ఉండవు. ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఇతను డేర్ డెవిల్ లాగానే మోస్ట్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకడు. పనిషర్ విలన్స్ని చంపడానికి రాత్రిని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అలాగే ఇతను చంపడం కూడా చాలా దారుణంగా అయితే ఉంటుంది. నెంబర్ 5 వేర్వుల్ఫ్ బై నైట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా ఒక ఇంపార్టెంట్ అండ్ క్యారెక్టర్ ఈ వేర్వుల్ఫ్. రీసెంట్గా వచ్చిన డిస్నీ వేర్వుల్ఫ్ బై నైట్ సిరీస్లో మనము ఈ వేర్వుల్ఫ్ని అయితే చూస్తాం. ఫ్యూచర్ ఎంసీయూలో వేర్వుల్ఫ్ని మళ్ళీ మనం చూడబోతున్నాం. చెప్పాలంటే ఈ వేర్వుల్ఫ్ ఒక సూపర్ న్యాచురల్ క్యారెక్టర్. బ్లేడ్ ఎలాగో ఇక్కడ ఈ వేర్వుల్ఫ్ కూడా అంతే. జాక్ రాసెల్ ఒక సాధారణ మానవుడు అయినప్పటికీ అతని కుటుంబం ప్రాచీన శక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. పూర్వీకుల నుండి అతనికి లైకెన్థ్రోపీ వ్యాధి వచ్చింది. ఇది పూర్తి చంద్రుని సమయంలో అతనిని వేర్ఫెండ్గా మార్చుతుంది. అంటే వేర్వుల్ఫ్గా అయితే మారుతాడు. ఇతను డే టైంలో విలన్స్ని హంట్ చేయడు. ఓన్లీ రాత్రి సమయంలో మాత్రమే ఇతను విలన్స్ని హంట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నైట్ టైం మూన్లో ఇతని పవర్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. అలాగే ఫుల్ మూన్ డే రోజు ఇతను మహాశక్తివంతుడిగా అయితే మారుతాడు. నెంబర్ 6 గోస్ట్ రైడర్. మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ గోస్ట్ రైడర్ ఒక ఫేవరెట్ క్యారెక్టర్. ఇతను మనం ఇంతవరకు మార్వెల్ లైవ్ యాక్షన్లు అయితే చూడలేదు. అయితే ఇతనికి సంబంధించిన 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఆ మూవీ చూసినట్లయితే అందులో గోస్ట్ రైడర్ ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే ఒక డీమన్ లాగా చేంజ్ అయ్యి చెడ్డవారిని విలన్స్ని చంపేస్తూ ఉంటాడు. మనం ఎప్పటి నుండో గోస్ట్ రైడర్ గురించి వింటూనే ఉన్నాము మరియు చూస్తూ ఉన్నాము. మీకు ఎప్పుడు ఈ డౌట్ రాలేదా? అరే ఎందుకు గోస్ట్ రైడర్ ఓన్లీ నైట్ టైమ్స్ మాత్రమే సూపర్ హీరోగా చేంజ్ అయ్యి విలన్స్ని చంపేస్తూ ఉంటాడని? ఎందుకంటే గోస్ట్ రైడర్ ఒక డీమన్ లాంటి వాడు. హెల్ డైమెన్షన్కి డీమన్ అయిన మెఫిస్టో నుండి ఇతనికి పవర్స్ అయితే వచ్చి ఉంటాయి. ఇతనికి ఉన్న ఈ పవర్స్ ఇతన్ని రాత్రి సమయంలో అత్యంత ప్రమాదకరంగా మరియు శక్తివంతంగా మారుస్తాయి. అంతేకాకుండా సూపర్ న్యాచురల్ పవర్స్కి కూడా ఇతను లింక్ అయి ఉంటాడు. అందుకే గోస్ట్ రైడర్ నైట్ టైమ్స్ మాత్రమే ఎక్కువ పవర్ఫుల్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. రాత్రి అనేది ఇతనికి మంచి హెల్ప్ చేస్తుంది మరియు అనుకూలంగా ఉంటుంది. నెంబర్ 7 స్పైడర్ మ్యాన్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఇంకా ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. ఇతనికి పవర్స్ ఎలా వచ్చాయో మనందరికీ బాగా తెలుసు. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్నోసార్లు ఎన్నో మూవీస్లో ఈ స్పైడర్ మ్యాన్ని మనం చూసే ఉంటాము. అయితే మీరు గమనించారా ఎందుకని స్పైడర్ మ్యాన్ ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే విలన్స్ని పట్టుకోవడం లేదా వాళ్ళ నుండి వేరే వాళ్ళను సేవ్ చేయడానికి ఫైట్ చేయడం చేస్తూ ఉంటాడు? ఎందుకంటే పీటర్ పార్కర్ ఒక స్టూడెంట్ కాబట్టి ఇతను నైట్ టైమ్స్లో ఎక్కువగా సిటీని రక్షిస్తూ ఉంటాడు. అంటే మార్నింగ్ టైమ్స్లో కూడా స్పైడర్ మ్యాన్ అందుబాటులో ఉంటాడు. నైట్ టైమ్స్ అయితే ఎక్కువగా ఉంటాడు. మార్నింగ్ ఒక స్టూడెంట్ లాగా తన డైలీ లైఫ్ని నడుపుతూ ఉంటాడు. రాత్రి సమయంలో సూపర్ హీరోగా అయితే ఉంటాడు. అంతేకాకుండా పీటర్ పార్కర్ ఎప్పుడు కూడా తన ఐడెంటిటీని దాచుకోవాలనుకుంటాడు. అందుకే స్పైడర్ మ్యాన్ నైట్ టైమ్స్ మాత్రమే విలన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 8 హాకాయ్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఆర్చర్. హాకాయ్ని మనము చాలాసార్లు అవెంజర్స్తో కలిసి డే టైంలో ఫైట్ చేయడం చూసాము. కానీ హాకాయ్ ఒక నైట్ టైమ్ సూపర్ హీరో. ఇతను నైట్ టైమ్స్ చాలామంది గ్యాంగ్స్టర్స్ని చంపేస్తూ ఉంటాడు. మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ చూస్తే అందులో హాకాయ్ తన సూట్ వేసుకుని నైట్ టైం మొత్తం గ్యాంగ్ని లేపేస్తాడు. నెంబర్ 9 మార్బియస్. ఈ క్యారెక్టర్ సోనీకి సంబంధించింది అయినప్పటికీ ఇతను కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక క్యారెక్టర్. ఇతను మనము సోనీ మార్బియస్ మూవీలో అయితే చూస్తాం. డాక్టర్ మైకిల్ మార్బియస్ ఒక సైంటిస్ట్. అతను రక్తపోటు అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతని జీవితాన్ని అతను కాపాడుకోవడం కోసం అనేక ప్రయోగాలు అయితే చేస్తాడు. ఒక ప్రత్యేక రక్తం ప్రయోగం ద్వారా అతనికి వ్యాంపైర్ శక్తులు అయితే వస్తాయి. ఇతను కూడా సేమ్ బ్లేడ్ లాగా అయితే చేంజ్ అవుతాడు. మనం ముందు మాట్లాడుకున్నట్లు వ్యాంపైర్స్ అనేవి నైట్ టైమ్స్ మాత్రమే హంట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మార్బెస్ కూడా అంతే. నెంబర్ 10 డార్క్ హాక్. ఇతను ఇంతవరకు మనము మార్వెల్ లైవ్ యాక్షన్లు అయితే చూడలేదు. మార్వెల్ కామిక్స్లో ఇతని గురించి విన్నాము. ఇతను ఒక సాధారణ యువకుడు అయినప్పటికీ ఒక మ్యాజికల్ ఆమ్యులెట్ ద్వారా ఇతనికి ప్రత్యేక శక్తి వస్తుంది. ఈ పవర్స్ అనేవి అతన్ని డార్క్ హాక్ అయితే మారుస్తాయి. ఈ టోకెన్ ద్వారా అతను ఒక సూపర్ హ్యూమన్ శక్తిని పొందుతాడు. అతను కూడా నైట్ టైమ్స్ విలన్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 11 ఎలక్ట్రా. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఎలక్ట్రా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్కిల్డ్ ఫైటర్స్లో ఒకటి. డేర్ డెవిల్ గురించి తెలుసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకు ఎలక్ట్రా గురించి కూడా తెలిసిపోతుంది. ఈ ఎలక్ట్రా ఒక అసాసిన్. అలాగే కొన్నిసార్లు డేర్ డెవిల్కి పార్ట్నర్గా కూడా ఉంటుంది. అలాగే ఎలక్ట్రా చాలాసార్లు డేర్ డెవిల్తో కలిసి నైట్ టైమ్స్ ఎంతోమంది విలన్స్తో ఫైట్ చేసింది. అలాగే ఎలక్ట్రా ఒక అసాసిన్ కాబట్టి నైట్ టైమ్స్ మాత్రమే విలన్స్ లేదా గ్యాంగ్స్టర్స్తో ఫైట్
ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు గైస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న నైట్ టైమ్ సూపర్ హీరోస్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ క్యారెక్టర్స్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం గైస్. కొంచెము సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకే, బాయ్.